ఈ దిన వాగ్దానము కీర్తనలు 115:14. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు ఈ దినము ఏమని సెలవిస్తూ ఉన్నారు మనకి వాగ్దానము? యెహోవా మిమ్ములను మీ పిల్లలను వృద్ధి పొందించును. మనలను మన బిడ్డలకి దేవుడు ఎంతో ఆశీర్వదించి మన జీవితాలు సమృద్ధి అయిన దీవెనతోని మరి వృద్ధి కలిగి ఉంటాయి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యములోని పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. భూమాకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడుదురు. అవునండి, మనకి దేవుడు ఎలాంటి దేవుడు మనకి ఆశీర్వదిస్తూ ఉన్నారు అంటే భూమి ఆకాశములను సృజించిన దేవుని చేత ఆశీర్వదింపబడుతూ ఉన్నామంట. అలాగే పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. అవునండి, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు అందరూ కూడా ఆశీర్వదింపబడి దేవుని యొక్క కృపలోని వారు వర్ధిల్లుతారని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప దేవుడండి! మనల్ని ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదించే దేవుడుగా, మనల్ని మన యొక్క బిడ్డల యొక్క వృద్ధి కలగజేసి ఆయన సంతోషించే దేవుడుగా ఇక్కడ కనపడుతూ ఉన్నారు. మరి మన జీవితంలో మన బిడ్డల జీవితాలలో ఏం జరుగుతుంది అని మనము ఎంతగానో భయపడుతూ ఉంటాము. కానీ దేవుని యందు భయభక్తులు గలవారు ఎవరైతే ఉంటారో వారు భయపడిన అవసరం లేదు. ఎందుకంటే వారు యెహోవా చేతిలో వారు ఉన్నారు. వారు నిశ్చయముగా ఆశీర్వదింపబడతారు అని ఈ దినమున దేవుడు ఆయన వాగ్దానముతోనూ వాక్యముతోనూ బలపరుస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో, మీ బిడ్డల యొక్క జీవితములలో అనేకమైన ఆశీర్వాదములు, అనేకమైన దీవెనలు మీకు కలుగునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడుగా మీరున్నారు నా ప్రభా. నాయన, నా తండ్రి, మా జీవితాలలో నాయన ఏదైనప్పటికీ కూడా నాయన, నా తండ్రి, మీరే మీ యొక్క కృపచేత నాయన దీవించి ఆశీర్వదించి నడిపిస్తానని దేవా మరొకసారి నాయన మీ వాగ్దానంతో వాక్యంతో మాకు రుజువుపరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన, నా తండ్రి, ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారిని మీరే నాయన మీ యొక్క కృపలో దాచిపెట్టి నడిపించమని కోరుకుంటున్నాను. వారికి కావలసిన ప్రతి అవసరత అక్కర తీర్చి నడిపించమని కోరుకుంటున్నాను. సహాయం చేయండి. అలాగే నా ప్రభా, నా తండ్రి, మా కొరకు ప్రార్థన చేయమన్న వారి గురించి ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. వారిని, వారి యొక్క కుటుంబంను, వారి యొక్క నాయన ఉద్యోగములను, వ్యాపారములను అన్నిటినీ దీవించండి, ఆశీర్వదించండి. షుగరు, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి గద్దించండి నా ప్రభా. నాయన, నా తండ్రి, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి అయ్యా. అయా నా ప్రభా, నాయన, నా తండ్రి, మీ కృపలో నాయన ప్రతి ఒక్కరిని దాచండి నా ప్రభా. 2 వీలర్, 4 వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తున్న వారికి సుఖమైన ప్రయాణం దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగం పోకుండా సహాయం చేయండి. ఎవరికి వైరల్ ఫీవర్స్ రాకుండా సహాయం చేయండి. అలాగే నాయన ప్లేట్లెట్స్ పడిపోకుండా సహాయం చేయండి. డెంగ్యూ రాకుండా సహాయం చేయండి. నాయన వరదలతో నా తండ్రి మరి నాయన అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. నాయన ఎవ్వరు కూడా నాయన పశువులు కానీ మనుషులు కానీ ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా సహాయం చేయండి. మీ కాపుదల భద్రత ఇవ్వండి. పంట నష్టం వాటిల్లో కూడా సహాయం చేయండి. ప్రతి విషయంలో మీ యొక్క కృపని అనుగ్రహించమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమె. గాడ్స్ లవ్ మినిస్ట్రీకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని మహాకృపను బట్టి మరి దేవుడు 5 సంవత్సరములు వాగ్దానాన్ని మరి చక్కగా అనగా మరి ఎన్నో పరిస్థితులు మరి 2019 నుండి 2023 వరకు మరి కరోనా ఎంతో సఫరింగ్ చేసింది. అలాగనే ఎన్నో ఆర్థిక పరిస్థితులు, ఎన్నో
మరి బయటకి వెళ్ళి రావడం అనేది మరి ప్రతి ఒక్కరికి కష్టమైపోయి అందరం ఇంటిలోనే ఉండి చాలా రకరకాల పరిస్థితులు అయినప్పటికీ కూడా దేవుడు ఈ యొక్క వాగ్దానములు ఆపకుండా ప్రతిరోజు మరి దేవుని యొక్క కృపలో ఈ వాగ్దానము చెప్పడానికి మీ ముందుకు రావడానికి దేవుడు సహాయం చేశారు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృపలోనే మనము ఎదగడానికి, ఆయన కృపతో మనల్ని నడిపించడానికి ఈ వాగ్దానములు చెప్పమని చెప్పారు. నేనైతే చాలా కష్టం ఇది ప్రతిరోజు అని నేను ఎంతో భయపడ్డాను. కానీ దేవుడు అన్నారు, నా కృప నీకు తోడుగా ఉంటుంది, నీ యొక్క మార్గంలో నా యొక్క దూత వెళ్ళి సరళం చేస్తుంది, అడ్డంగా ఉన్న ప్రతిదీ కూడా సరళం చేసి నీకు నడిపిస్తుందని అనినప్పుడు నేను ధైర్యం చేసుకుని నేను మొదలుపెట్టాను. అలాగనే మొదలుపెట్టిన తర్వాత కూడా నాకు ఎన్నో ఆటంకాలు, ఈ యొక్క కరోనా కానీ మరి అనారోగ్యం నాకు ఏది రాకుండా దేవుడు సహాయం చేశారు. నా యొక్క ప్రయాణాలలో అన్నిట్లో దేవుడు తోడుగా ఉండి మరి మీ ముందుకి ప్రతిరోజు వాగ్దానం రావడానికి దేవుడు సహాయం చేశారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. మనమందరం కూడా దేవుణ్ణి ఆరాధించాలి. మరి ఈ 5 సంవత్సరములు దేవుని యొక్క కృపచేత మరి ఆయన నడిపించినందుకు ఆయనని ఆరాధించుకుందామండి. పాట ద్వారా మరి ఆరాధించుకుందాము. ఆ పాటను చూడండి. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోనే నివసింపమన్నావు. నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోనే నివసింపమన్నావు. నీవు నన్ను ఎన్నుకుంటివి, నీ కొరకై నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకుంటివి, నీ కొరకై నీ కృపలో. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా మనవుల ముందే నీ మన
మనసులో నెరవేరెన్ నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే నా మనవులు ముందే నీ మనసులో నెరవేరెన్ నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నీకేమి చెల్లింతున్ ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నీకేమి చెల్లింతున్ ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా. ఇప్పుడు మనము సాక్ష్యాలు చూస్తామండి. ఇక్కడ మనము మన యొక్క జీవితాలలో ప్రతి ఒక్కరూ కోరుకునేది 3 విషయాలు. అవి ఏమిటి అంటే, ఆర్థికంగా దేవుడు మనల్ని బలపరచాలి, మనకి చక్కటి బట్టలు, తిండి, మంచి గృహము అన్నీ మనకి సమకూర్చాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటాం. దేవుడు వాటిని ఎలాగ సమకూర్చారు, ఏ విధముగా దేవుడు నడిపించారు అనేది ఈ సాక్ష్యాల ద్వారా మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. చాలా వరకు మనము ఎదురు చూసేది వాటి కోసమే కదా. అందుకోసమని నేను చాలామంది సాక్ష్యాలు, మనము దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు కోరుకుంటాము. ఏ ఆశీర్వాదాలు కోరుకుంటాము అంటే, మన జీవితాలలో చక్కటి ఇల్లు, మరి మంచి బట్టలు, మంచి తిండి, మంచిగా ఉండే స్థితి మనకి కావాలని కోరుకుంటాము. అలాగే ఇంకొకటి కోరుకుంటాము, ఏమిటి అంటే ఆరోగ్యము, చక్కటి ఆయుష్ దేవుడు మనకి ఇవ్వాలి అని కోరుకుంటాము. ఇంకొకటి కోరుకుంటాము, ఏం కోరుకుంటాము అంటే దేవుడు మనల్ని నడిపించాలి, మనల్ని బాగు చేయాలి, ఆయన కృపలో ఆయన వాగ్దానముతో మనల్ని నడిపించాలి అని కోరుకుంటాము. కాబట్టి ఎంతోమంది ఎన్నో సాక్ష్యాలు మరి వారి జీవితంలో దేవుని యొక్క కృపచేత మరి వారికి జరిగినాయండి. వాటిలో కొద్దిగా అంటే ఒక 3 సాక్ష్యాలు మాత్రమే మీ ముందుకి తీసుకొని వస్తూ ఉన్నానండి. మరి ఒకళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా మరి ఇల్లు కట్టుకోవాలి, ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు దేవుడు 2024లో చక్కటి ఇల్లు కట్టుకుంటారు అని దేవుడు సహాయం చేస్తానని మాట్లాడారు. అలాగనే వారి యొక్క జీవితంలో మరి చక్కటి ఇల్లు కట్టుకోవడానికి దేవుడు లోను కానీ పని వాళ్ళతో కానీ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చక్కగా మరి సమయానికి పూర్తి చేసుకుని దేవుణ్ణి స్తుతించుకున్నారు. ఆ యొక్క సాక్ష్యాన్ని మనం చూద్దామండి. ఇప్పుడు ప్రభు నామానికి స్తోత్రాలండి. ఈ అవకాశం ఇచ్చిన యేసయ్యకు, అమ్మగారికి, కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. దేవుడు మా జీవితాల్లో ఇప్పటి వరకు కాచి కాపాడుతున్నాడు. అద్భుత రీతిగా ఎన్నో అద్భుతాలు చేశాడండి. నేను, నా భర్త, నా కుటుంబము ఎంతగానో ఎదురు చూస్తున్న అద్భుత క్రియ కూడా మా జీవితంలో నెరవేర్చాడు. మేము 2023లో స్థలం తీసుకున్నామండి, జనవరి నెలలో. అనుకున్న రీతిగా తీసుకున్నాము. ఆర్థికంగా కూడా మేమేమీ సిద్ధపడలేము. దేవుడు తన కృప చొప్పున, తన ప్రేమ చొప్పున మమ్మల్ని కరుణించి మాకు స్థలాన్ని ఇచ్చాడండి. మేము అంతకుముందే మాకు కొద్దిగా అమ్మగారు, మా ఆడబడుచు గారి ద్వారా పరిచయము, ఎస్తేర్ అమ్మగారు. ప్రార్థనలో పెట్టమని అడిగేవాళ్ళము, ప్రార్థన చేపించుకుంటూ ఉండేవాళ్ళము. వారం వారం కూడా అమ్మగారు ప్రేయర్ పెట్టి చోటుకి మేము వస్తున్నాము. ఇలా అమ్మ ఇట్లా ప్రేయర్ చేయండి, మేము ఇలా స్థలం తీసుకున్నాం, చిన్న స్థలం, మేము ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్నామని ప్రేయర్ చేయమని చెప్పి విజ్ఞాపన చేసినప్పుడు అమ్మగారు, అమ్మ తప్పకుండా మీరు కట్టుకుంటాడు, దేవుడు మీకు సహాయం చేస్తారు, ప్రార్థన చేద్దాము అని చెప్తున్నారు. అలా మేము ఇలా ప్రేయర్కి వస్తున్నాము.
వెళ్తున్నాము అలా చెప్తున్నారు. ఒక వారం అమ్మగారే మీరు ఈ సంవత్సరం ఇల్లు కట్టుకుంటారమ్మా, దేవుడు నాకు చూపించాడు అని అమ్మగారు చెప్పారు. నేనైతే చాలా సంతోషపడ్డాను. కానీ డబ్బులు లేవు ఇట్లా అని అనుకున్నాము. అన్నిటికీ దేవుడే సహాయం చేస్తాడని నేను చాలా నమ్మకంతో ఉన్నాను. దేవుడు అన్నీ ఇస్తాడు. నాకు ధైర్యం ఏంటో అట్లాగే దేవుడే ఇచ్చాడు. మా ఆయన ఏంటో నువ్వేంటి అది కట్టేస్తావు ఇది కట్టేస్తావు అంటున్నావు, డబ్బులు అంటే అన్నీ దేవుడే ఇస్తాడు, నువ్వు మనం ముందు పని మొదలెడదాం, అన్నీ దేవుడే ఇస్తాడు, డబ్బులకి ఎందుకు జడుస్తావని నేను ధీమాగా ఇచ్చేదాన్ని. మళ్ళీ మనసులో భయపడేదాన్ని, కానీ నేను ఆ మాట చెప్పేదాన్ని కాదు. కానీ దేవుడే ఉన్నాడు అని అన్నిటికీ ప్రేయర్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళము. అమ్మగారు మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరం కట్టుకుంటారమ్మా, దేవుడు చూపించాడు కదా అన్నారు. అదే రీతిగా 2024లో మేము ఏప్రిల్ నెలలో మొదలెట్టామండి. మళ్ళీ ఆగస్టు నెలలో గృహప్రవేశం కూడా అయిపోయింది. అంత అద్భుత రీతిగా అంత ఫాస్ట్గా దేవుడు మాకు బహుమానాన్ని ఇచ్చాడు. అందు నిమిత్తం దేవుడికి కోట్ల కొలది వందనాలండి. జీవం గల దేవుడికి నిజంగా కోట్ల కొలది స్థుతులండి. మేము ఏమి ఇచ్చినా మేము అనుకోలేదండి అంత మంచిగా అంత గొప్పగా కట్టుకుంటామని. పనంటూ పెండింగ్ లేకుండా ఇది కట్టుకోవాలి అని లేకుండా దేవుడు అంత అద్భుత రీతిగా మాకు ఇచ్చాడు. మేస్త్రి కూడా ఎవరో తెలియదు, పక్కన ఒక బిల్డింగ్ కడుతుంటే ఆయన్నే మాట్లాడుకున్నాము. వేరే వాళ్ళు మాట్లాడదామంటే మా ఆయన వద్దు, దేవుడు చూపించాడని నువ్వే అన్నావు కదా, ఆయన్నే మాట్లాడదామని ఆయన్నే పురమాయించాడు. కొన్ని ఇబ్బందులు వచ్చినా మధ్యలో అమ్మగారితో ఇట్లా ఇబ్బందులు వచ్చినాయి అమ్మని ప్రేయర్ చేయండి అమ్మని కృంగిపోయినా ఏం భయపడొద్దు, అన్ని టయానికి అవుతాయి అని అమ్మగారు ఓదార్పిస్తూ ధైర్యం చెప్తూ అసలు దిగులు పడొద్దు అనేవాళ్ళు. ఏ టయానికి అవ్వాల్సిన ఆ టయానికి అవుతాయి, నువ్వు దిగులు పడొద్దు అని ధైర్యం చెప్పేవాళ్ళు. అంత అద్భుత రీతిగా దేవుడు మాకు సహాయం చేశాడండి. ఇల్లు కట్టి మేము మంచిగా వెళ్ళిపోయాము, గృహంలోకి వెళ్ళిపోయాము, ఉంటున్నాము. ఈ మధ్య నాకు కొద్దిగా ఫీవర్ వచ్చింది. నేనైతే చాలా భయపడిపోయా. అంతకుముందు ఫీవర్ వచ్చింది కానీ ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంత ఏం టెస్టులు చేయించుకునే దాన్ని కాదు, ఏం తెలిసేది కాదు. ఈసారి ఇంకా నీరసం తగ్గట్లేదని హాస్పిటల్కి వెళ్తే డెంగ్యూ ఫీవర్ అన్నారు. చాలా భయపడిపోయాము. కానీ దేవుడి అద్భుత రీతిగా హాస్పిటల్ నుంచి మళ్ళీ సెలైన్ అయి పెట్టించి నన్ను ఎంతో మంచిగా స్వస్థపరిచాడండి. నాతో సిక్ అయిన వాళ్ళు 2 వారాలు సెలవులు పెట్టారు. నేను 1 వీకే తీసుకున్నాను. మళ్ళీ మరుసటి సోమవారమే నేను డ్యూటీకి వెళ్ళిపోయాను. మా ఆయన వద్దు రెస్ట్ తీసుకుంటే నాకు ఇంట్లో ఉండబుద్ధి అవ్వట్లేదు, నేను వచ్చేస్తున్నా అన్నాను. అయినా దేవుడు నాకు ఎలాంటి అపాయం లేకుండా నాకు మంచి ఆరోగ్యం ఇచ్చి నన్ను ఈ రీతిగా ఇట్లా నిలబెట్టాడండి. దేవుడు నా బిడ్డల పట్ల, నా భర్త పట్ల, నా పట్ల ఎంతో గొప్ప కార్యాలు చేస్తాడు. నేను కేవలం దేవుడి మీదే నమ్మకం ఉంచుకున్నాను. దేవుడే నన్ను కాపాడుతాడని. ఇల్లు ఎలా కట్టాలా అనుకుని చాలా బాధపడ్డాను. నా తల్లిదండ్రుల నుంచి దేవుడు గొప్పగా నాకు సహాయం చేశాడు. మా ఏంటో చిన్న ఉద్యోగాలు అయినా సరే. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మాది స్థలం చిన్నదే, లోన్ కూడా తక్కువే, కానీ మా ఇంటికి సరిపడంత లోన్ దేవుడు దయచేశాడండి. అంత గొప్పగా మా పట్ల దేవుడు కార్యం చేశాడు. ఇంత సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఎప్పటికప్పుడు ధైర్యపరుస్తున్న అమ్మగారికి కూడా మేము ఎంతో రుణపడి ఉంటామండి. ఇది నా సాక్ష్యం. దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. ఇక్కడ ఒక అమ్మాయి మరి ఎంతో బాధపడుతుంది. తన భర్తకి అనారోగ్యం వచ్చినది. మరి హాస్పిటల్స్ చుట్టూ తిరిగారు కానీ మరి ఎక్కడా కూడా మరి ఆ యొక్క అనారోగ్యము మరి ఉపశమనం అనేది దొరకలేదు. అయితే ప్రార్థనాపూర్వకంగా మరి ప్రార్థించినప్పుడు దేవుని యొక్క కృపచేత ఆయన చక్కటి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించారు. అందుకని ఆమె సాక్ష్యం చెప్తుంది. డాక్టర్స్ వల్ల కానీ మందుల వల్ల కానీ నా భర్తకి ఎటువంటి అనారోగ్యము తగ్గలేదు, కానీ దేవుని యొక్క కృపచేత నా భర్తకి స్వస్థత కలిగింది అని ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నది. ఆ సాక్ష్యాన్ని చూసి దేవుడిని ఆరాధిద్దామండి. దేవుని నామానికి స్తోత్రం. ఈ సమయం ఇచ్చిన అమ్మగారికి నా వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం పోయిన నెలలో మా హస్బెండ్కి చాలా ఇబ్బంది అయింది. గ్యాస్ నొప్పి తెలీదు, హార్ట్ అటాక్ తెలీదు, కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే చెయ్యి అంతా నవ్వులేస్తుంది, నాకేంటో చాలా ఇబ్బందిగా ఉంది, భయంగా ఉందమ్మా, ఏమైంది నాకు అర్థం అవ్వట్లేదు. కానీ నాకు హాస్పిటల్కి వెళ్దామని అంటే సర్లే అని చెప్పి బయలుదేరి నేను వర్క్ చేసే హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అక్కడ ఈసీజీ తీసి ఎక్కువ చేసి గుండెకైతే ఏమి ఇబ్బంది లేదు కానమ్మా, అదేదో గుండె కుడిపక్కకు ఉందో తెలియట్లేదు, మధ్యలో ఉందో తెలియట్లేదు.
కానీ స్కానింగ్లు చేయించాలి, ఎక్స్రే చేయించాలి అన్నారు. ఫస్ట్ ఎక్స్రే చేశారు. చేసి డాక్టర్ గారు కూడా చూసి ఏం లేదమ్మా, ఇబ్బంది ఏం లేదు, మెడిసిన్ ఇస్తాను, మెడిసిన్ వాడితే సరిపోయిద్దని చెప్పారు. అలాగని చెప్పి మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి మెడిసిన్ వేసుకున్నా కానీ అరగంటకి అట్లా కొంచెం రిలీఫ్ ఇస్తుంది. మళ్ళీ అమ్మ నాకు నొప్పి వస్తుంది, నేను తట్టుకోలేకపోతున్నాను అంటున్నారు. సర్లే కొంతసేపు చూద్దాం, మెడిసిన్ ఇప్పుడే కదా వేసుకున్నది అని చెప్పి ఉంటే మళ్ళీ ఆ సాయంత్రానికి నాకు బాగా నొప్పి వచ్చేస్తుంది అని చెప్పి మళ్ళీ అంటే సర్లే అని చెప్పి వెళ్ళి స్కానింగ్ అవన్నీ చేయించాము. స్కానింగ్ కూడా బాగానే ఉంది. సర్లే ఆ స్కానింగ్ కూడా పెద్ద డాక్టర్ గారు వాళ్ళు చూశారు. చూసి బాగానే ఉంది స్కానింగ్, ఏమి లేదమ్మా, మరి హార్ట్కి అయితే ఇబ్బంది లేదు, మరి ఎందుకు వస్తుందా నొప్పి, ఒకవేళ మందు అట్లాంటి అలవాట్లు ఏమైనా ఉంటే మానేసేమని చెప్పండి అని చెప్పారు. సర్లే అని చెప్పి వచ్చేసాము. ఆ మెడిసిన్ వేసుకున్న ఆ రోజు నైటు ఏం తగ్గలేదు, ఆ తెల్లారి తగ్గలేదు. మళ్ళీ సరే ఇట్లా కాదని గ్యాస్ట్రో డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే అక్కడ వాళ్ళు చూసి మళ్ళీ ఎండోస్కోపీ చేయాలి అని చెప్పారు. ఆ తర్వాత రోజే మా ఆడపడుచు వాళ్ళ గృహప్రవేశం. సరే అక్కడికి వెళ్ళడానికి కూడా దేవుడు శక్తి ఇస్తాడో లేదో అని చెప్పి మేము అనుకుంటూనే ఉన్నాం. అదే సమయానికి ఆ రోజు ఎస్తరమ్మ గారు కూడా వస్తున్నారు, ప్రార్థన చేస్తారు, రండి వదిన అని చెప్పి మా ఆడపడుచు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉంది. సరే అని చెప్పి అట్లా మళ్ళీ ఆ మెడిసిన్ వాడిన తర్వాత మేము మళ్ళీ ఇక్కడికి వచ్చి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి. ఆ రోజు నైట్ అమ్మగారు ప్రార్థన చేసి భయపడొద్దమ్మా, ఏమీ లేదు, అది చిన్న శోధన అంతే, దేవుడు తగ్గించేస్తాడు, మీకేమి ఇబ్బంది లేదు, నేను ప్రార్థన చేస్తాను, మీరు కూడా ప్రార్థన చేయించుకుని రోజు ఫోన్ చేసి అన్నారు. అలా 3 days చేయించుకున్నాము. దేవుడు గొప్పగా స్వస్థతనిచ్చాడు. మెడిసిన్ ద్వారా కూడా దేవుడు తగ్గించలేదు, ప్రార్థన ద్వారా భర్తకి స్వస్థతనిచ్చారు దేవుడు. అలాగే మళ్ళీ తర్వాత మామయ్య గారికి బాగాలేదని చెప్పి ఫీవర్ ఫీవర్ తర్వాత మళ్ళీ ఈసీజీలో చేంజెస్ ఉన్నాయని హడావిడిగా తీసుకొచ్చారు. అక్కడ మామయ్య గారికి కూడా ఎక్కువ అవన్నీ చేయించిన తర్వాత ఏమీ లేదు, కానీ ఒక యాంజియోగ్రామ్ ఒకటి చేయిస్తే దానిలో ఏమైనా ఇబ్బంది ఉందేమో తెలుస్తుందని చెప్పారు. కానీ మెడిసిన్ వాడుతున్న ప్రస్తుతానికి బాగానే ఉంది. మధ్యలో అనుషకు కూడా ఫీవర్ వచ్చినప్పుడు దేవుడు చాలా గొప్పగా స్వస్థతపరిచాడు. అమ్మగారి ప్రార్థన అనుదినం మాకు ఉంటూనే ఉంది. ఎప్పుడు అమ్మగారు మా కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఇక్కడ ఇంకొక సాక్ష్యం అండి. మరి ఆ అమ్మాయి ఎప్పుడు కూడా చాలా వేదనతో ఉండేది. తన భర్త ఎంతో మరి త్రాగి చాలా రకరకాలుగా ఇంటిలో తిండి లేక మరి డబ్బులు మరి ఇస్తేనే బతికిస్తా లేకపోతే చంపేస్తా అని చెప్పి మరి కొడవలు ఇచ్చుకుని మరి తన చుట్టూ తిరిగి అనేక రకాల పరిస్థితులు, మరి ఎన్నో ఇంటిలో మనశ్శాంతి లేని పరిస్థితులు. అయితే ప్రార్థన చేయమని తను వచ్చినప్పుడు మేము కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క కృపచేత తన భర్త మారి ఆ త్రాగుడంతా కూడా మానివేసి చక్కగా ఇప్పుడు పని చేసుకుని మంచిగా వారి యొక్క కుటుంబము సాగిస్తూ ఉన్నారు. ఆ సాక్ష్యాన్ని దేవుడు ముందుకు తీసుకొని వస్తూ ఉన్నారు. మనము ఎప్పుడు కూడా కోరుకునేది ఆయన యొక్క కృపతో మన కుటుంబము క్షేమం ఉండాలని. అదే ఈ యొక్క కుటుంబానికి అనుగ్రహించారని మరి ఆమె సాక్ష్యం చెప్తుండగా దేవునికి మహిమ పలుకుతాం. దేవుడి నామానికి వందనాలు, మీ అందరికీ వందనాలు, అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నాకు అమ్మగారు పరిచయం అయినప్పుడు ఒక టీచర్ గారు పరిచయం చేశారండి. నాకు ఫోన్ చేశాను, ఫోన్ చేసి అమ్మ నా పరిస్థితి ఇదమ్మా అని నేను ఫోన్ చేసి అమ్మగారితో మాట్లాడినప్పుడు అసలు అమ్మగారి మాట విని నేను ఎంత ఇదిగా ఉన్నానా అనేది నాకు అర్థమైందండి. తర్వాత ఆ మాట విని నాలో నేను చాలా తగ్గించుకోవాలి, నేను చాలా తగ్గించుకుని బతకాలి అనేది నాకు ఫస్ట్ అదొక్క విషయం నాకు అర్థమైంది. తర్వాత నేను మాట్లాడాను, అమ్మ ఇదమ్మా నా పరిస్థితి, నా భర్త బాగా తాగేసి ఎలా పడితే అలా అసలు చెప్పుకోవడానికి అనుభవించినప్పుడు ఎంత బాధో ఇప్పుడు చెప్పడానికి అసలు దాన్ని అమ్మో ఇది తెలుసుకుంటేనే ఇలా ఉంటుందా అన్న భయం వచ్చేస్తుందండి.
అయితే తాగేసి చాలా ఇది చేసేసేవాడు. యేసయ్య ముందు మానుతాడా అని నాకు చాలా భయం వచ్చిందండి. తర్వాత అమ్మగారు ఫోన్ చేసి ఒక్కటే, లక్ష్మి నిదానంగా మారతాడు, నీకేం భయం లేదు అని చెప్పారండి. అని చెప్పి నాకు ఇంకా అమ్మగారితో పద్దాక ఫోన్ చేసి అమ్మ ప్రార్థన చేయండి అమ్మా, ప్రార్థన చేయండి అమ్మా అని అడుగుతూ ఉండేదాన్నండి. అమ్మగారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రేయర్ ఆయిల్ రాయమ్మా అని చెప్పేవాళ్ళు. నేను వెళ్ళి తలకి కాళ్ళకి అస్సలు ఎంత తాగుడంటే అమ్మో వేలల్లో కూడా లెక్క చేసేవాడు కాదండి, అంత బాగా తాగేసేవాడు. అమ్మగారు ప్రార్థన ద్వారా నిదానంగా ముందంటే భయం వచ్చేసి ఇంకా అలాంటి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళడానికి భయపడుతున్నాడు ఈ రోజున. మరి దేవుడు అంత గొప్పగా ఆయన్ని ఇది చేశాడు, మార్చాడు. మీరందరూ ఆయన కొరకు ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించు. ఇప్పుడు మనము దేవుని యొక్క వాక్యం చూసుకున్నామండి. వాక్యాన్ని చూసుకొని మన జీవితాలని కట్టుకుందాం. దాని ద్వారా మన యొక్క జీవితాలకి క్షేమము, మరి ఆరోగ్యము, మరి ఆయన కృపచేత మనకి ఎంతగానో అభివృద్ధి కలుగుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదము ఎలాంటిది, దేవుని యొక్క కృప ఎలాగ ఉంటుందో అవన్నీ కూడా మనము వాక్యంలో చూసుకొని మనల్ని ఎంతగానో ఆయన యొక్క కృపలోకి నడిపించుకోవడానికి వాక్యము మనకి సెలవిస్తుందని మరి దేవునికి ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా నా తండ్రి, నా ప్రభువా, నీ యొక్క కృప చేత నా తండ్రి మరి ఈ వాక్యాన్ని మీరే నాయన నా తండ్రి మీ యొక్క బోరగా నన్ను వాడుకుని నాయన మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో అది సూటిగా నాయన చెప్పి నా ప్రభా మా హృదయాలని తెప్పరిల్లు చేయండి, మా హృదయాలకి ఆశీర్వాదం దయచేయండి, మా హృదయంలో సంతోషము పుట్టించమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనము వాక్యం అండి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1 నుండి 6 వచనాలని మనము చూసుకుందామండి. ఇక్కడ దేవుని యొక్క కృపచేత ఏమని దేవుడు సెలవిస్తూ ఉన్నారు అంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటేనండి, ఆయన మాటని శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞల్ని మనము పాటించి మనము ఆయన చెప్పినట్టు మనం నడుచుకుంటే కనుక భూమి మీద ఉన్న వారి అందరికంట హెచ్చుగా మనల్ని ఆశీర్వదిస్తారంట. దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తూ ఉన్నదంటే, మొత్తము ఈ యొక్క జీవగ్రంథము ఒకటి మనల్ని ఆజ్ఞాపిస్తుంది, ఒకటి ఆశీర్వాదము ఆజ్ఞ లేకుండా ఆశీర్వాదము లేదు. ఆనాడు అబ్రహాముకి నీ యొక్క తండ్రి ఇంట నుండి నేను చెప్పు దేశమునకు నువ్వు వెళ్ళు, అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను అని చెప్పినప్పుడు అబ్రహాము అక్కడే ఉంటే ఆశీర్వాదము పొందుకునేవాడు కాదు. కానీ దేవుడు చెప్పారు, ఆజ్ఞాపించారు, వారి యొక్క ఊరి నుండి దేవుడు చూపించు ప్రదేశమునకు వెళ్ళాలి, వెళితే అక్కడ నేను ఆశీర్వదింపబడతాను అని దేవుడు చెప్పారు. కాబట్టి ఆయన తన ఊరిని వదిలి దేవుడు చూపించు ప్రదేశమునకు మరి సాగి వెళ్ళారు. అదే ఇక్కడ దేవుడు చూపిస్తూ ఉన్నారు. ఎవరైతే నేను చెప్పినట్టు నేను మరి అనుసరిస్తారో వారికి నేను ఆశీర్వదిస్తాను. ఎలాగ ఆశీర్వదిస్తాను అంటే, భూమి మీద ఉన్న వారు అందరికంటే హెచ్చుగా నేను ఆశీర్వదిస్తాను అంటూ ఉన్నారు. మనమందరం కూడా మరి హెచ్చుగా ఆశీర్వదింపబడాలి అని ఆశపడుతూ ఉంటాము, ఆకాంక్షిస్తూ ఉంటాం. అయితే వాటిని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి అని అంటే కేవలము ఎలాగ చేసుకోగలుగుతాము అని అంటే, దేవుని ఆజ్ఞను అనుసరించాలి, దేవుని మాటలను శ్రద్ధగా విని వాటిని పాటించాలి. అప్పుడే మన జీవితాలకి ఆశీర్వాదము,
మనకి ఏది కావాలంటే అది మనకి దేవుడు అనుగ్రహిస్తారు. అబ్రహాము తన యొక్క జీవితంలో తన యొక్క ఇంటి దగ్గర నుండి ఎటువంటి ఆస్తిని తీసుకుని బయలుదేరలేదు. ఆయన ఒంటరిగా అనగా తన భార్య, తన యొక్క తమ్ముడు బయలుదేరారు. అయితే దేవుడే వారిని ఆశీర్వదించుకుంటూ గొప్ప ధనవంతుడిగా చేశారు. మరి మనము కూడా అట్టి ఆశీర్వాదము పొందుకుంటే గనక, అట్టి ఆజ్ఞను మనము పాటిస్తే గనక మన జీవితాలు కూడా ఆశీర్వాదముగా ఉంటాయని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుడు అంటూ ఉన్నారు కదా, నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడని అన్నారు. ఆయన ఎల్లప్పుడూ కూడా ఒకే రీతిగా ఉంటారు. ఆనాడు అబ్రహాముకి ఆజ్ఞాపించి మరి ఆయన ఆజ్ఞకి లోబడి నడిచినప్పుడు ఆయనకి ఆశీర్వదింపబడ్డాడు. అలాగే ఈ దినమున దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నారు. నా ఆజ్ఞను, నా మాటను మీరు వింటే గనక ఈ భూమి మీద ఉన్న అందరికంటే మిమ్మల్ని హెచ్చిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఈ యొక్క మాటని మనము శ్రద్ధగా పాటిస్తే గనక మనము ఆశీర్వదింపబడే వారిగా ఉంటాము. మన జీవితాలు, మన యొక్క బిడ్డల జీవితాలు ఎంతో గొప్పగా ఉంటాయని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువు మందలు, నీ దుక్కెటెద్దులు, నీ గొర్రెలు, మేకల మందలు దీవింపబడును. ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అని అంటే, మన యొక్క జీవితాలలో ఆయన మాట గనక వింటే గనక ఆయన దీవెనలన్నీ కూడా మనకి ప్రాప్తిస్తాయంట. ప్రాప్తించి మనము ఎలాగ వర్ధిల్లుతాము అంటే, మనము పట్టణములో దీవింపబడతాము, మనకి పొలములో దీవింపబడతాము, మన గర్భఫలము దీవింపబడతాం, మన భూఫలము దీవింపబడతాం. అట్లాగే మన యొక్క పశువులు, మన యొక్క ఎడ్లు, మేకలు అన్నీ కూడా దీవింపబడతాయని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. చూసారా, మనము గనక ఆయన మాటను శ్రద్ధగా విని ఆయన యందు మనము నడుచుకుంటే కనుక ఆయన ఇచ్చు ఆశీర్వాదం అంతా కూడా ప్రాప్తిస్తుందంట. ఎట్లాగ ప్రాప్తిస్తుంది అని అంటే, మన యొక్క పంటలు బాగా పండుతాయి, మన యొక్క పశువు యొక్క సంపద వృద్ధి కలిగి చక్కటి ఆదాయము అనేది మనము పొందుకుంటాము. అలాగే మన గర్భఫలము అనగా మన బిడ్డలు చక్కటి అభివృద్ధితో, చక్కటి ఆరోగ్యముతో, చక్కని ఎంతో ఆశీర్వాదముగా వారి జీవితాలు ఉంటాయని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనమందరం కూడా ఇదే కదా కోరుకుంటాము. మన దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని మనము పూజిస్తాము, ఆరాధిస్తాము, అలాగే ఆయనని వేడుకుంటాము. దేవుడి దినము అదే చెప్తూ ఉన్నారు. నాకు పూజిస్తూ ఉన్నారు, నన్ను ఆశీర్వదిస్తామని అడుగుతూ ఉన్నారు. అయితే మీరు చేయవలసిందేమిటి అని అంటే, నా మాట శ్రద్ధగా వినాలి, నా ఆజ్ఞలు తప్పకుండా పాటించాలి, అప్పుడు మీకు ఇవన్నీ కూడా ప్రాప్తిస్తాయి అంటూ ఉన్నారు. మరి మనము చేసి చూస్తే కదా మనకి ప్రాప్తిస్తాయా లేదా అని తెలిసేది. చేసిన వారు అనేక మంది ఉన్నారు, నేనే ఉన్నాను. నా జీవితంలో ఆయనని ఎప్పుడు కూడా ముందు పెట్టుకుంటే నా జీవితం ఎప్పుడు కూడా సంతోషమయముగా, ఆశీర్వాదముగా ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మరి నా ఛానల్లో అనేకమైన దీవెనలు ఇలా పొందుకున్నాము అని సాక్ష్యాలు వాక్యము ద్వారా మీ ముందుకు తీసుకొని వచ్చాను కదండి. అలాంటి ఆశీర్వాదాలు మనము కోరుకుంటూ ఉన్నాము. మనకి అలాంటి ఆశీర్వాదాలు కావాలి అని అంటే, ఆయన మాట శ్రద్ధగా విని మన యొక్క జీవితాలలోని ఈ ఆశీర్వాదం అంతా పొందుకోవాలని ఇది నా దేవుడు సెలవిస్తూ ఉన్నారు. నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. ఇక్కడ ఇంకొక దీవెన ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, మన యొక్క జీవితములో మనకి ఆహారము కానీ తాగే పానీయము కానీ ఏది కూడా మనకి లోటు అనేది రాకుండా మన యొక్క జీవితాలలో
నిండి ఎంతగానో పొంగి పొర్లుతాయని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన యొక్క తొట్టియు దీవింపబడుతుందంట. అలాగే మనము లోపలికి వెళ్ళినప్పుడు, బయటకి వచ్చినప్పుడు దీవింపబడతామంట. మన యొక్క జీవితాలలో ఏమి కోరుకుంటాము అంటే చక్కటి గృహములో మనము జీవించాలి. మనము ఎక్కడికి వెళితే అక్కడ ఆశీర్వదింపబడాలి. మన యొక్క ఆఫీసుల్లోని మనము క్షేమముగా, సంతోషముగా పనులు చేసుకోవాలి. అలాగే మన యొక్క జీవితాలు, మన బిడ్డల జీవితాలు రాకపోకల యందు తోడై ఉండాలి అని కోరుకుంటూ ఉంటాము. అదే దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు, బయటకి వచ్చినప్పుడు, అలాగే నీ యొక్క ఆహారమును నేను సిద్ధపరిచి ఎక్కడ కూడా లోటు అనేది రాకుండా దేవుడు చేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనమందరము కోరుకునేది, ఆశపడి ప్రతిరోజు ఆయన వైపు చూసేది అదే కదండి. నా దేవుడు నా యొక్క జీవితములో సమస్తానికి ఆయనే అధిపతిగా ఉండి మరి దీవింపబడాలి అని ప్రతి ఒక్కరము కోరుకుంటూ ఉన్నాము. మరి మనము ప్రథమముగా ఆయనని పెట్టుకొని ఆయన చెప్పినట్టు మనము ఆజ్ఞ చొప్పున నడుచుకుంటే గనక ఈ యొక్క దీవెనలన్నీ కూడా మనకి కలుగుతాయని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అలాగ కాకుండా మన ఇష్టానుసారముగా అనగా దేవుని యొక్క వాక్యానికి విధేయుడు కాకుండా మరి ఆయన మాటకి శ్రద్ధ చూపించుకుంటా ఉంటే గనక మనకి ఇలాంటి దీవెనలు రావు అని ఈ దినమున దేవుడు హెచ్చరిస్తూ ఉన్నారు. మనకి దీవెనలు కావాలి, మనకి ఆయన ఆశీర్వాదము కావాలి. మనకే కాదు, మన బిడ్డలకి, మనకి కలిగిన సమస్తానికి ఆశీర్వాదము కావాలని కోరుకుంటూ ఉంటాం. దేవుడు అంటూ ఉన్నారు, నేను మీకును, మీ బిడ్డలకును, మీకు కలిగిన సమస్తానికి కూడా ఆశీర్వాదముగా నేను ఉంచుతాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఈ యొక్క దీవెనలు, ఆశీర్వాదము మరి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1 నుండి 6 వరకు మనం చూసుకున్నామండి. మన జీవితాలకి ఏ ఆశీర్వాదము కావాలో ఆ ఆశీర్వాదములు అన్నీ కూడా ఈ యొక్క వాక్యములో కనపడుతూ ఉన్నాయి. కాబట్టి మన జీవితాలు ఎలాగ ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాము అంటే ఆశీర్వాదముగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాము. కాబట్టి ఈ వాక్యానుసారమైన జీవితము మనము గడిపి అలాగే ఆశీర్వాదముతో మనము ఉండి అనేక మందికి ఆశీర్వాద కారకులుగా మనము ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన జీవితము ఎప్పుడు కూడా మరి సంతోషమయముగా, ఆశీర్వాదముగా ఉంటే కనుక అనేకులు చూసి వీరి దేవుడు వీరిని ఎంతగానో ఆశీర్వదించారే, వీరి దేవుడు వీరిని ఎంతగానో వృద్ధి కలగజేశాడే, మేము కూడా వాళ్ళ యొక్క దేవుడను తెలుసుకుంటాము అని అనేక మంది మరి దేవుని వైపుకు నడవడానికి మన యొక్క జీవితాలే ఒక సాక్ష్యముగా ఉంటాయి. మనము గనక ఆయన మాటని శ్రద్ధగా విని ఆయన యొక్క కృపను వేడుకుంటే కనుక ఖచ్చితంగా మంచి సాక్ష్యము కలిగి ఉంటాము. మరి ఇక్కడ అబ్రహాము మరి దేవుని యందు సాక్షిగా ఉన్నాడు. అబీమెలెకు ఏమంటూ ఉన్నాడు అని అంటే, నీ దేవుడైన యెహోవా తోడు, మా గురించి నువ్వు ప్రార్థన చెయ్యి అని ఇక్కడ అన్యుడైన అబీమెలెకు మరి అబ్రహాముని వేడుకుంటున్నాడు. ఒక రాజు మరి అబ్రహాముని వేడుకుంటూ ఉన్నాడు. అబ్రహాము ద్వారా ఏమి కోరుకుంటూ ఉన్నాడు అంటే ఆశీర్వాదము కోరుకుంటూ ఉన్నాడు, ప్రార్థన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా అలాగా ఆయన చెప్పినట్టు నడుచుకొని ఆయన దీవెనలు మనము పొందుకొని ఉంటే కనుక మనము కూడా అనేక మందికి ఆశీర్వాద కారకులుగా ఉంటాము అని దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాగ్దానములు ప్రతిరోజు వింటూ ఉన్నాము. వాటి యందు విశ్వాసము కలిగి ఉన్నామా, వాటి యందు నిరీక్షణ కలిగి ఉన్నామా అంటే అట్టిగా నిరీక్షణ కలిగి విశ్వాసముతో ఉంటే కనుక ప్రతి వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఇప్పుడు కూడా దేవుడు మరి 28వ అధ్యాయము 1 నుండి 6 వరకు ప్రతిదీ కూడా వాగ్దానమే. మన జీవితములలో మనము గనుక చేస్తే ఈ వాగ్దానములన్నిటినీ కూడా స్వతంత్రించుకోవచ్చు. ఆనాడు అబ్రహాము స్వతంత్రించుకొని మన అందరికీ కూడా తండ్రిగా అయ్యి విశ్వాసులందరికీ కూడా తండ్రిగా అయ్యారు. అలాగనే మనము కూడా మన యొక్క బిడ్డలకి, మన యొక్క చుట్టాలకి, మన యొక్క బంధువులకి
అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండేవారిగా దేవుడు ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనమందరం కూడా అట్టిగా జీవించి అనేక మందికి ఆశీర్వాద కారకులుగా ఉందామని దేవుడు ఈ దినమున మనల్ని ఎంతగానో ఆయన బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. ఈ వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ఆఖరి ప్రార్థన మనము చేసుకుందాము. దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరిస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఆయన గొప్ప దేవుడిగా మీరున్నారయ్యా. అయా నా ప్రభా, మా జీవితాలలో నాయన నా తండ్రి ప్రతిదినము వాగ్దానమును మీరు అనుగ్రహించి ఎంతగానో మీ కృపచేత నడిపిస్తూ ఉన్నారయ్యా. నీకు వందనాలు నాయన నా తండ్రి. పాటలోని అలాగే సాక్ష్యములోను వాక్యములోను నాయన వాగ్దానములోను మీ యొక్క కృపని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఎవరైతే తీర్మానించుకొని నా ప్రభువు చెప్పినట్టు నేను వింటాను, ఆయన దీవెనలు నేను పొందుకుంటానని ఎవరైతే హృదయాలలో తీర్మానించుకున్నారో వారందరినీ మీ ముందు తీసుకొని వస్తూ ఉన్నానయ్యా. అయ్యా, వారిని దీవించండి, ఆశీర్వదించండి. మీ బిడ్డలుగా నాయన వారిని స్వీకరించి వారిని నడిపించమని కోరుకుంటున్నాను. మీ యొక్క కృపచేత నాయన ప్రతి బిడ్డని దీవించమని నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.